రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. మనం ఇప్పుడు చూస్తుంది గుజరాత్లో జరిగిన సంఘటన. ఇక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే వ్యాన్ వచ్చేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం అనేది జరిగిందని మనం చూస్తున్నాం. ఇది పిల్లల్ని ఎక్కించుకుని చాలా స్పీడ్కి వెళ్ళేటప్పుడు వెనకాలకి పిల్లలు పడిపోయిన పిల్లల్ని తీసి అసలు ఏమైందో చూసి పరిస్థితి కూడా లేకుండా వ్యాన్ డ్రైవర్ అదే రకంగా ముందుకు వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ పిల్లలకైతే ప్రాణాంతకమైన దెబ్బలు తగలేదు, కానీ దెబ్బలు బాగా తగిలిని తర్వాత వీళ్ళు చాలా అంటే చాలా బెదిరిపోయారు పిల్లలు. ఈ స్థానికులు అంటే ఇల్లున్న ప్రదేశం కాబట్టి అందరూ వచ్చి తల్లిదండ్రులు అందుకు కాల్ చేయడం, తర్వాత వాళ్ళకి పిల్లలకు సపర్యలు చేయడం ఇలాంటివి జరిగినాయి. అదే వీళ్ళు పడిపోయిన తర్వాత వెనకాల ఏదో చిన్న వెహికల్ కావచ్చు, పెద్ద వెహికల్ కావచ్చు, వస్తే పరిస్థితి ఏంటి? అందుకే మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం పంపిస్తున్నాము అని చెప్పానంటే ఆ పంపించే క్రమంలో ఏ రకమైన వెహికల్లో పంపిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఇది మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక సంఘటన. అంటే ఇక్కడ ప్రమాదం జరగలేదు, అది గుజరాత్లో రీసెంట్గా జరిగింది. నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో అయితే తీసాను, నేను అప్లోడ్ చేయలేదు. కానీ ఇది స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే వ్యాన్. ఇది అంటే మన తల్లిదండ్రులు ఏ రకంగా పంపిస్తున్నారు, దానికి బ్యాక్ సైడ్ డోర్ ఉంది, అది ఓమ్ని, అది మారుతి ఓమ్నికి దానికి బ్యాక్ సైడ్ డోర్ ఉంది. ఆ డోర్ ఓపెన్ అయ్యి పిల్లలు పడిపోయారు. అది కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్కి వెనకాల అయితే ఎటువంటి డోరు లేదు. ఆ పిల్లలు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారంటే ఏదో ఒక బ్యాగ్లో ఎలా పడేస్తారో ఆ పిల్లల్ని కూడా అలాగైతే పెట్టేశారు. అందులో నుంచి వాళ్ళు ఊడిపడ్డారంటే వెనకాల, ఇప్పుడు సపోజ్ నా వెహికలే, నా కారు వస్తుంది వెనకాల, వాళ్ళు పడ్డారంటే ఏంటి పరిస్థితి? బ్రేక్ పడకపోతే ఇదే కదా. ఇది చూడండి, అది పిల్లలంతా కూడా క్లియర్గా మీరు గమనిస్తే ఆ పిల్లలందరినీ కూడా ఏదో చాలా ఆటోలు కావచ్చు, ఈ వ్యాన్లు టాటా మ్యాజిక్లో కావచ్చు, అంటే వాళ్ళు టాటా మ్యాజిక్ డ్రైవర్ అని కాదు, ఆటో డ్రైవర్ అని కాదు, స్కూల్ యాజమాన్యాలు కాదు, తల్లిదండ్రులు మన ఇళ్ళ దగ్గరికి వచ్చే కదా వెళ్తున్న. స్కూల్లో ఏం చేస్తున్నారనేది మనకు తెలియకపోవచ్చు, కానీ మన ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు కూడా మనం దాన్ని వెళ్తే సరిపోతుంది, పంపిస్తే సరిపోతుంది అని వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి ఈ రకంగా అజాగ్రత్తగా పిల్లలు ప్రయాణం చేసేలాగా అయితే ఎంకరేజ్ చేయకూడదు. అందుకే పిల్లల సేఫ్టీ అనేది ప్రధానంగా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారుగా ఏ రకంగా కూర్చోబెట్టారో, అది పరిస్థితి. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. పిల్లల్ని పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా పాఠశాలలో పంపిద్దాం.